వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణలో వీసాల వెంకన్నగా గుర్తింపు పొందింది ప్రముఖ ఆలయం చిలుకూరు బాలాజీ స్వామి. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు మొయినాబాద్ పోలీసులు. వీర రాఘవరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అక్కడి నుండి వీర రాఘవరెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇదిలా ఉండగా వీర రాఘవరెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిని రామరాజ్యం పేరుతో తనకి ప్రత్యేక చట్టం ఉందంటూ ప్రచారం చేసినట్లు తెలుస్తుంది. తనకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయంటూ యూట్యూబ్ లో ప్రచారం చేసిన వీడియోలు బయటకొస్తున్నాయి. ప్రభుత్వానికి సమానంగా తన సైన్యం పనిచేస్తుందని అందులో వ్యాఖ్యానించారు. మరోవైపు వీర రాఘవరెడ్డి వ్యవహార శైలిపై మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. హిందువులపై దాడికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రంగరాజన్పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు రంగరాజన్ మద్దతుదారులు. హిందువుల కోసం కష్టపడి పనిచేస్తున్న అర్చకుడు రంగరాజన్పై దాడి చేశాడంటే ఇతని వెనుక ఎవరున్నారు, బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వీర రాఘవరెడ్డి అనుచరుల కోసం గాలిస్తున్నారు మొయినాబాద్ పోలీసులు. గత శుక్రవారం తెల్లవారుజామున చిలుకూరు ఆలయం సమీపంలో ప్రధాన పూజారి సిఎస్ రంగరాజన్పై దాడి చేశాడు వీర రాఘవరెడ్డి, ఆయన మద్దతుదారులు. ఈ ఘటన తర్వాత ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. వెంటనే పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. చివరకు ఆదివారం సాయంత్రానికి అతనిని అరెస్టు చేశారు. ఇక ఈ దాడిలో రంగరాజన్ కు అంతర్గతంగా గాయాలు కావటంతో ట్రీట్మెంట్ కోసం సిటీలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీర రాఘవరెడ్డికి సొసైటీ ఆఫ్ రామరాజ్యంతో సంబంధం ఉందన్నారు. శుక్రవారం ఉదయం 20 మందితో కలిసి ఆలయ సమీపంలోని రంగరాజన్ నివాసానికి చేరుకున్న వీర రాఘవరెడ్డి రామరాజ్య స్థాపనకు చేసిన ప్రతిపాదనను రంగరాజన్ తిరస్కరించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే క్రమంలో రంగరాజన్ కుమారుడు జోక్యం చేసుకోవటానికి ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ హైందవ ధర్మం కోసం కృషి చేస్తున్నారు. రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ కూడా చాలా కాలం దేవాలయ భూముల పరిరక్షణ కోసం తీవ్రంగా పోరాడిన అర్చకులు. ఇప్పటికీ చిలుకూరు బాలాజీ ఆలయంలో దేవాలయం ఉండి లేదు. వీసాలు వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకోవటమే ఇక్కడ విధానం. హైందవ ధర్మం కోసం పాటుపడే అర్చక కుటుంబంపై ఇలా దాడి చేయటం అమానుషం అంటున్నాయి హిందూ సంఘాలు. మరోవైపు దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం ఉదయం రంగరాజన్ ఇంటికి వచ్చింది వీర రాఘవరెడ్డి బృందం వచ్చింది. చిలుకూరుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వారిలో కొంతమందిని తన ప్రైవేట్ సైన్యంలో చేర్చాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. తాను అలా ఎందుకు చేస్తానంటూ రాఘవరెడ్డిని ప్రశ్నించాడు రంగరాజన్. ఈ క్రమంలో వీర రాఘవరెడ్డి రెచ్చిపోయి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడికి పాల్పడటం జరిగింది. రామరాజ్యం కోసం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడానికి తన సైన్యాన్ని తయారు చేస్తున్నానంటూ రంగరాజన్ కు చెప్పాడు వీర రాఘవరెడ్డి. తాను చెప్పినట్లుగా మీరు వినాలంటూ బెదిరించాడు. అందుకు రంగరాజన్ తిరస్కరించగా నువ్వు నా మాట వినవా అంటూ రంగరాజన్ పై ఆవేశంతో దాడికి పాల్పడ్డాడు వీర రాఘవరెడ్డి. మొదట దాడి చేసి తర్వాత బెదిరించే వీడియోలను రికార్డ్ చేశాడు. మరోవైపు వీర రాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ పై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి పోలీసులు.